సమీక్ష చేపట్టామని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. మైలవరంలో ఇళ్ల స్థలాల అంశంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో నిర్ణయించిన స్థలాలు నివాస యోగ్యంగా లేవన్న ఆయన కొన్ని చోట్ల వరదలు వచ్చే పరిస్థితి ఉందని తెలిపారు. గత ప్రభుత్వం సాధ్య అసాధ్యాలు పరిశీలించకుండా భూములను తీసుకుందని మంత్రి విమర్శించారు. రాష్ట్రంలో 100 రోజుల్లో 1.60 లక్షల ఇళ్లు, రాబోయే రోజుల్లో 7 లక్షల ఇళ్ల నిర్మాణమే మా లక్ష్యమని మంత్రి తెలిపారు. ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే గత ప్రభుత్వంలో హౌస్ సైట్స్గా ల్యాండ్ ప్రొక్యూర్ చేశారో, లేకపోతే హౌస్ సైట్స్గా ఏదైతే భూమిని నిర్ణయించారో అవి నివాసయోగ్యంగా కానీ ప్రజలు అక్కడికి వెళ్ళటానికి ఎటువంటి ఆసక్తి కనపరచకపోవటం కానీ, అక్కడ నిర్మాణానికి సరైన పరిస్థితులు, కొన్ని చోట్ల వరదలు వచ్చే పరిస్థితులు, వీటన్నిటిని కూడా సమావేశం దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఈ లేఅవుట్ని మార్చాలంటే మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ చేయటమో లేదా ప్రభుత్వ భూముల్ని గుర్తించటమో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ విషయంలో తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాను. దీంట్లో ముఖ్యంగా అర్థమైంది ఏమిటంటే, గత ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు సాధ్యాసాధ్యాల్ని పరిశీలించుకోకుండా అక్కడ ప్రజోపయోగంగా ఉందా, నివాసయోగ్యంగా ఉందా అనే పరిస్థితుల్ని చూడుకోకుండా మనం నెంబర్ కోసం ప్రయత్నం చేసినట్లు ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అదేవిధంగా ఫిల్లింగ్ సమస్య, అంటే మనం ప్లింత్ కట్టుకున్న తర్వాత ఏదైతే ఫిల్లింగ్ చేయాలో మట్టి అందుబాటులో లేకపోవటం కానివ్వండి, లేకపోతే మట్టి కోసం పర్మిషన్స్ రాకపోవటం కానివ్వండి, దాని మూలంగా గృహ నిర్మాణంలో కొంత సమస్య వస్తుందని మైలవరం కాన్స్టిట్యున్సీలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే గత ప్రభుత్వంలో 100 డేస్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,25,000, ఇంత ముందు కూడా చెప్పాం, 1,25,000 100 డేస్లో, 7 lakhs రాబోయే సంవత్సర కాలంలో. మన జిల్లాకి 8,068 శాంక్షన్స్ అయి ఉన్నాయి. ఈ 100 డేస్ టార్గెట్ ఇచ్చున్నాం. మన ఈరోజు జరిగిన చర్చల ప్రకారం కానీ ఇటన్నిటి మన సమావేశం ప్రకారం 100% కాదు 150% అచీవ్ అవుతారని చెప్పేసి నేను నమ్మకంతో ఉన్నాను. అదేవిధంగా ఇయర్కి 40,000 50,000 హౌజెస్ అయ్యి ఉన్నాయి, 50,000 సుమారు. ఆ 50,000 కూడా కంప్లీట్ చేసే దిశలో ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. 100 డేస్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,25,000, ఇంత ముందు కూడా చెప్పాం, 1,25,000 100 డేస్లో, 7 lakhs రాబోయే సంవత్సర కాలంలో. మన